కలిపొస్తలేదు కూడా. మంచిగా సింపుల్గా ఇవి పెట్టేసింది మమ్మీ. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి చేస్తుండే ఇట్లనే, అట్లనే ఇవి పెట్టింది. మా అమ్మమ్మ కూడా వండుతుండే వచ్చినప్పుడు. అండుకుంటుండే ఇంకోసారి నేను అండకపోతే. మస్తుంది, బాగుంటుంది. సూపర్ చేసినవి. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ పప్పులల్లా ఈ మినపప్పు ఉడక మనం కర్రీ ఎట్లా వండుకుంటాం అన్నది మీకు చూపిస్తాను. మీ ముందుకు వచ్చిన పాతకాలం నుంచి మా అవ్వనైతే ఇష్టపడుతుండే మినపప్పు అంటే మటన్తో సమానంగా మటన్ అన్నది తినప్పు, మినపప్పు అంతా మంచిగా తింటుండే. మినపప్పు అండి బిడ్డ అంటుండే నా దగ్గరికి వస్తే. ఇక మా అవ్వ కూడా అండుకుంటుండే. అంత కమ్మ ఉంటుంది. రొట్టెకైనా, జొన్న రొట్టెకైనా, చపాతీకైనా, ఇక రైస్కైనా మనకి ఎంత కమ్మ ఉంటుందో. ఈ మినపప్పు అయితే మంచి ప్రోటీను. ఎందుకంటే పిల్లలకి ఎట్టినా వారంలో 2-3 సార్లు పెట్టుడు పిల్లలకు. ఆరోగ్యానికి మంచిది, హెల్తీగా ఉంటారు. నడుము కూడా బలంగా ఉంటుంది. ఏంటంటే నడుము వస్తుంది అన్నోళ్ళు ఎక్కువ తినండి ఇది పప్పు. తింటే జర వీక్తనం పోతుంది అన్నట్టు ఇది విషయం. ఇక దోశలు పోసుకుంటుండొచ్చు, అది విషయం వేరే. ఇట్లా వండుకుందరు. దోశలలో కూడా మినపప్పు వేస్తారు కానీ ఇక అట్లా తింటారు, ఇట్లా తింటారు. ప్రోటీన్ అయితే సూపర్ ప్రోటీన్ అందుతుంది. అంత మటన్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో, మనం ఇప్పుడు నాన్ వెజ్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో ఇది కూడా అంత వస్తుందట. ఈక్వల్ టు పేదవాళ్ళకి ఇది మటన్ తోటి సమానం అని అంటారు. పేదవాళ్ళు మటన్ తినన్నా మినపప్పు తింటారు. మటన్ రేట్ బాగుంటుంది కదా. ఈ ప్రోటీన్ అన్నది అందుతుంది కదా. మనము కొమ్మట్లైనా మనకు ఇట్లా బ్రాహ్మణ్స్ అయినా మినపప్పు ఎక్కువ తింటారు ఇట్లా వండుకొని. ఇవాళ ఏంటంటే మటన్ తినరు కదా. ఇక మనం ఏంటంటే మటన్ లెవెల్లో రేట్ ఉంది, మనం ఇట్లా తిందాం ఏమున్నది. అట్లా తినాలంటే మనకు పిల్లలు కూడా తింటలేరు, అది విషయం. ఇట్లా తిందాం మినపప్పు. చూపిస్తారా? ఇక లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చెప్తా నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ నచ్చితే చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అర్జెంటుగా. లైక్లు ఇవ్వండి. లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ రన్నింగ్ అయితే మీ ముందు ఉంటాయి, ఇది విషయం. ఇక ఏంటంటే మీరు లైక్లు ఇవ్వకపోతే కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటుంటేనే నాకు మీరు మంచి సపోర్ట్ చేస్తుంటని మేము ముందుకు వస్తుంటా. నేను ఎట్లయినా వస్తున్నా. ఇంకా మీకు ఎట్లా అంటే మీరు మీకు తెలిసిన వాళ్ళకు, ఫ్రెండ్స్కు, ఫ్యామిలీకి మీరు షేర్ చేయండి. షేర్ చేస్తుంటే మేము ముందు ఉంటా. వెనకటి వంటలు మీ ముందుకు వస్తాయి. వెనకటి రోజులలో ఎట్లా చేసిరు, మినపప్పుతోటి మటన్తో సమానం తిన్నాం, అట్లా మేము తిన్నాం, అది విషయం. ఇక వారంలో 2-3 సార్లు అంటుండే మా అబ్బనైతే. ఊకే మినపప్పు అంటుంది, అంత కమ్మగా తింటుంది. ఇక మా వండిందే మీకు చూపిస్తా. మా బాపమ్మ, మా అబ్బాయి ఇలా అంటుదురు. ఇక చేనులోనైతే మినుములు బాగా పండించి ఇక ఏంటంటే ఆ పొట్టు తీసేసి ఇసురుకొని అవి పసుపు రాసి మంచిగా సంచలను నింపి పెడుతుండే మా అబ్బనైతే, ఇది విషయం. ఇక అట్లా నేను చూసిన. ఇక ఎందుకంటే నా పెళ్ళైనాక ఉడక నాకు పంపించింది అట్లా. ఇక మా తమ్ముడు కూడా వండిస్తే కూడా నాకు పంపించింది. సంవత్సరం 2-3 సంవత్సరాలు తిన్నా పప్పు పంపిస్తే, అట్లా విషయం. ఇక ఇట్లా ఈ మినపప్పు అయితే మన దోశలలో వాడతాం, ఇట్లా పప్పు వేసుకుంటాం. ఇక జొన్న రొట్టెకైతే బాగా తింటాం, మరస్తాయి అయితే బాగా. ఇంకా ఎప్పుడు అంటూనే ఉంటాం, ఇది విషయం. ఇంకా మనం తక్కువ తింటాం కాబట్టి సింపుల్గా టేస్ట్ కదా. చూపిస్తారా ఏమేం కావాలో చెప్తావా? మినపప్పు ఇక తేజ నేనే కదా తక్కువనే తీసుకుంటాం, ఇది విషయం. ఒక కప్పు ఈ కప్పు తీసుకుంటున్నా. ఈ కప్పుకైనా ఉల్లిగడ్డ, టమాటా అవి వేసుకుంటాం కదా, మనసుకనే అవుతుంది, ఇది విషయం. ఇక మనం పిరం పప్పు, ఇది కూడా మస్తు పిరము పప్పు. ఇక మనము ఖరాబ్ చేయొద్దు కదా. ఇది 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటప్పుడు నేను కడుక్కొని నీళ్ళు పోసి పెడతా, ఇది విషయం. ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసుకున్న వరకునే 10 నిమిషాలు అవుతుంది. మళ్ళీ కొంచెం నానినట్టు కూడా అవుతుంది పప్పు. నానకుండా సరే కుక్కర్లో వేసుకోండి, ఇది విషయం. ఇగో ఈ కరివేపాకు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు వేసుకోరు, అట్లా కమ్మగా వస్తుంది. ఇగో ఎల్లిగడ్డలు అయితే అప్పట్లో పచ్చాల గుడక ఇట్లా కట్ చేసేస్తారు, ఈ ఇళ్ళ గుడక ఇట్లా కట్ చేస్తారు. మామూలు అయితే ఇట్లా కట్ చేస్తుండే, ఇగో ఇట్లనే కట్ చేసుకున్నాను. ఆ టేస్ట్ ఎట్టుంటుంది, ఏ కటింగ్ ఉడుకుంటుంది, వంట కటింగ్ ఉడుకుంటుంది. మన కటింగ్ ఎట్లా చేసుకుంటామన్నది వంటతో సహా మనం ఎట్లా చూపించాలన్నది కూడా కటింగ్ తోటి టేస్ట్ వేరే ఉంటుంది. మనం అండు ఏ ప్రాసెస్కి ఎట్లా టేస్ట్గా వండుకోవాలి, ఎట్లా కట్ చేసుకోవాలన్నది విషయం ఉంటుంది. ఎటంటే అంటే కట్ చేసి వండుతామంటే కుదరదు, ఇది విషయం. ఇగో చూపిస్తా. పసుపు, ఆవాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొత్తిమీర, ఇగో ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, కారం, 2 ఉల్లిగడ్డలు, ఇక పసుపు అయితే చూపించిన కదా. ఇక ఎంతలే
ఇక ఇంతలే కానీ ఈడ పెట్టుకొని చూపిస్తే పెద్ద దగ్గర పడుతుంది. ఆడనైతే డబ్బలకి తీసేస్తే ఎంత కాదు. ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటే టమాటాలు కట్ చేసుకుంటాం. సరేనా? 2 సార్లు కడుక్కున్నాం. మంచిగా ఏంటంటే ఇది మనము పప్పు కొనుకొచ్చుకుంటున్నాం కదా, పౌడర్ ఇట్లా వేస్తారు ఇక పురుగు పట్టకుండా. ఇక 2 సార్లు మంచిగా కడుక్కున్నాం, వాటర్ పోసి పెడుతుంది. మళ్ళీ ఈ నీళ్ళు అంపేసి మనం ఎట్లా చేసుకుందామన్నది చూపిస్తాం. కుక్కర్లో వేస్తా ఉడికించుకున్నాకనే మనం ఎట్లా చేస్తామన్నది చూపిస్తా. ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటా చూపిస్తున్నా. మనము ఇప్పుడు పప్పులో పోసినాం కదా, అంపేస్తున్నాం. ఇవి ఈ పప్పుని వేసేసుకుందాం. కుక్కర్లో వేస్తున్నా, ఎందుకంటే మనకు కొంచెం ఉడికించుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది. నేను ఎట్లా చేస్తున్నా చూడు, ఆ టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మళ్ళీ ఒక్క బుక్క తినేది 4 బుక్కలు తినాలి. మినపప్పు అని అనిపించద్దు, ఇక ఇది అంత టేస్ట్ ఉంటుంది. వాటర్ 1 గ్లాస్ వాటర్ పోసిన సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ పొంగు రాదు. మనము కుక్కర్లో వేసుకున్నప్పుడు ఒక 2 విజిల్ పెట్టుకుంటే చాలు. ఆయిల్ వేసుకుని కొద్దిగా పొంగు రాదు. 2 విజిల్ పెట్టుకున్న తర్వాత పప్పు ఉండాలి కదా, 2 విజిల్ ఎక్కువ కాదు. పసుపు వేయకూడదు, పసుపు మనం తర్వాత వేసుకుందాం. అంత వంగితే కూడా దీనికి మంచిగా అనిపేది. ఇట్లా అంత వంగుతుంది, పోదామన్నా వంగుతే. ఇప్పుడైతే నూనె వేసినా కదా పొంగుతుంది అని నాకు అనిపించేది. వంగుతుంది కావచ్చు టైంలో పప్పుల విషయం ఏం చెప్పలేను నేను. ఇక ముట్టిస్తున్నా. ఇక నేనైతే టమాటాలు ఇట్లా కట్ చేసుకుంటా, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు పండి చూద్దామా. ఈ రకంగా ఉడకాలి, ఎక్కువ ఉడకద్దు. ఎక్కువ కొంచెం పలుకుగా ఇట్లా అంటే ఉడకాలంతే. ఇట్లాంటిది ఉండాలంటే బాగా మెత్తగా ఉడకద్దు. ఇట్లా అంటే 2 వక్కలు అవుతుంది. ఇట్లా పప్పే ఉండాలి. ఇట్లా 2 విజిల్ పెట్టుకున్నామంటే ఈ రకంగా వస్తుంది. గ్లాస్ వాటర్ పోసిన ఈ గిన్నెర పప్పుకు కొలత కూడా కరెక్ట్ పెట్టిన. చూడు ఎట్లా చేస్తాను చూడు. ఇది మినపప్పే కదా అని మీరు అనుకోకుండ్రి. ఇది ఇక ప్రోటీన్ అంటే సూపర్ ప్రోటీన్. మటన్ తిననోళ్ళు, మటన్ తినేటోళ్ళు ఎవరికైనా మనం కొనుక్కోలేము, తినలేము అని అంటే ఇది అంత మనకు ప్రోటీన్ అన్నది ఆ మటన్ తిన్నంత ఇస్తుంది, ఆ శక్తి ఇస్తుంది. ఇక మనం నడుము గుడక బలం అండుకోర్రి, వారంలో 2-3 సార్లు అండుకోర్రి. ఇది విషయం గరం కానీ చూడండి. ఇక నేను ఏమేమి వేస్తున్నా, ఎట్లా వేస్తున్నా అన్నది. ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోరు, ఆవాలు టీ స్పూన్ ఆవాలతోటి మనం ఏ పప్పులైనా టేస్ట్ ఉంటాయి కదా, అలా చిటపట అనాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఆవాలు మంచిగా వేసుకోండి. ఇప్పుడు దాల్చిన చెక్క, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 1 నల్ల లవంగం, ఆనియన్ 2 పెద్ద ఆనియన్. మంచిగా గరం అయింది. ఉల్లిగడ్డ కడుగుతాం కదా, కొంచెం వాటర్ ఉన్న వరకునే పట్టపట్టే ఉంటుంది. ఎంత మంచిగా ఉడకాలి. జీలకర్ర ఆవాలు వేసిందంటే స్మెల్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. వీటితోటి గోరుతాయి బాగా. ఏంటంటే మిరపకాయలు కూడా అవి ఎంత మెత్తగా అయితే ఇవి అంత మెత్తగా అయితే. కరివేపాకు వేసుకుందాం. మంచిగా గడుక్కొని వేసుకోండి. ఏదైనా కానీ మనం అండేది ఏది కానీ మంచిగా గడుపుకుంటే మనకు ఏది కలిసి ఉంటుంది, ఏది ఎట్లా ఉంటుంది మనకి ఏం తెలుస్తలేదు విషయము. ఇక మనమైతే తెచ్చుకొని తింటాం కానీ ఈ విషయము. ఇప్పుడు ఎల్లిగడ్డ పాయలు మనం తీసుకొని ఇట్లా కట్ చేసుకొని, మావ అయినా కానీ ఇట్లా కట్ చేస్తుంది. ఈ పప్పుకు, ఈ మినపప్పుకైనా కానీ 2 టీ స్పూన్లు అనుకో. ఇవి గడ్డలు 2 వక్కలు చేసుకోండి. ఇట్లా గోలితే కమ్మగా వస్తుంది. ఈ రకంగా గోలితే ఎందుకు దంచలేవు అంటే ఇది ఈ టేస్ట్ చూడండి. ఇట్లా చేయండి, టేస్ట్ ఇట్లా ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది అన్నది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కాస్త కొంచెం వేసుకుందాం. కానీ ఇప్పుడు పసుపు బాగా గోలద్దు, కొంచెం కొంచెం మెత్తబడ్డాయి అంటేనే మనం వేసుకుంటూనే ఉండాలి. 1 టీ స్పూన్ వేసుకోండి, మంచిగా ఉంటుంది.
ఇట్లా ఏ రకంగా మెత్తగా అయినాయి కదా, ఇట్లా గోలినాయి కదా. టమాటాలు ఒక 2, కొద్దిసేపు మూత పెట్టుకుందాం. టమాటా మగ్గాలి, కొద్దిగా మగ్గాలి. టమాటా మగ్గినాక టమాటా నూనెకు కొద్దిగా గోలిందంటే మంచిగా ఉంటుంది. ఇట్లా కొద్దిగా మెత్తపడాలి. ఈ పప్పుతోటి పెడితే ఇది ఉడుకుతుంది మనకు. అక్కడక్కడ టమాటా వస్తుంది కాస్తే కమ్మ ఉంటుంది. అట్లా ఇక మొత్తం మగ్గించుకొని ఉంటే మగ్గించుకోరు, కానీ ఇది విషయం. కానీ నేనైతే అట్లా చేస్తా. ఇట్లా వేసుకొని చూడుది ఎంత కమ్మ. ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, ఎక్కువ ఉప్పు పట్టది, 1 టీ స్పూన్ వేస్తున్నా. తర్వాత చూసుకుందాం. కారం, మిరపకాయలు వేసినాయి కదా, ఇప్పుడు 2 టీ స్పూన్లు వేస్తున్నాను ఆ పప్పుకు. ఇక కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోరు, ఇది విషయం. ఇక నేను ఏంటంటే వేస్తా, కానీ ఇది బాగా స్పైసీగా ఏం లేదు. స్పైసీ బాగుంటే, కారం బాగుంటే మీరు అట్లా. ఇప్పుడు నూనెకు కారం ఉప్పు గోలిందనుకో కమ్మగా వస్తుంది ఇక కూర. మనం పచ్చిగా అన్నది చేసుకోవద్దు. ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి. సన్న మంట పెట్టుకోరు, సన్న మంట పెట్టుకొని చేసుకోరు. ఏ వంట చేసినా సన్న మంట పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మీడియం పెట్టుకోవాలి కొద్దిగా మంట. చేతులు చేయండి పని కాదు. ఒక్కటి పోతే ఎంతో బాధ అనిపిస్తుంది. మనము రైతు కష్టపడితే ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది. ఫుడ్ వేస్ట్ చేసినట్టు నాకు అస్సలు నచ్చది. నేను అసలు నైట్ అన్నం ఉన్నా కానీ పెరిగేసుకునేది తినేస్తా. అట్లా తినే చూడదు. ఎందుకంటే వేస్ట్ చేయకూడదు. అన్నం ఉన్నా కానీ వేస్ట్ చేయకూడదు. ఖరాబ్ కానియకూడదు. ముందు ఖరాబ్ కానియక చేసుకోవాలి. ఇప్పుడు కలుపుతా చూడు. ఖరాబ్ కాకముందే తినేసేయాలి. ఎంత కమ్మ ఉంటుందో ఈ పప్పు తిన్న సంబరం. మనం ఏదానికి తింటాం మన ఇష్టం. ఇది బాగానే ఉంటుంది, అన్నిటికీ బాగానే ఉంటుంది. జొన్న రొట్టె కూడా బాగుంటుంది. జొన్న రొట్టె అన్నిటికీ బాగుంటుంది. ఇగో చూడండి, వాటర్ ఎట్లా పోస్తున్నా. ఈ గ్లాస్ పోస్తున్నా. కొంచెము కొద్దిగా లిక్విడ్ లాగా ఉండాలి మనకు. ఇట్లా పప్పు ఉండాలి. వద్దు ఉడకనిగా. ఈ నీళ్ళు వేసినా కదా, ఉడికితే మంచిగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఉప్పు కారాలను టేస్ట్. నేను ఉప్పు లేని కారం వేసిన, ఎందుకంటే నేను ఉప్పు ఉన్న కారం అయితే చూసుకొని వేసుకోదు. మీరు అంతంత ఉప్పు వేస్తే ఉడక పరిశాన్ అవుతుంది. ఉండని ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఉడకని ఎట్లా అయిందన్నది చూద్దాం. ఈ రకంగా 5 నిమిషాలు ఉడికింది. ఈ రకంగా ఉన్నప్పుడు మనం బంద్ చేసుకోవాలి. ఇప్పుడు బంద్ చేస్తున్నా చూడండి. ఇట్లా ఈ రకంగా ఉన్నప్పుడు మనం వేసుకున్నా కూడా కొంచెం ఇట్లా వేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా పప్పు ఇట్లా కమ్మగా ఉంటుంది టేస్ట్. మెత్తగా ఉడకదు. ఇక్కడ మిరపకాయ వచ్చినా కానీ ఇలా నలుసుకొని తింటాం, అంత బాగుంటుంది. ఇక ఎల్లిగడ్డ అన్నీ ఉడికిపోయినాయి. అన్నీ మనము ఎట్లా వేసినాము ఏమి వేసినాం అనేది చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్ పంపిరి. మంచి ప్రోటీన్ ఫుడ్ పిల్లలకు వారంలో 2-3 సార్లు పెట్టుర్రి. మంచిగా బలంగా తయారవుతారు, స్ట్రాంగ్ ఉంటారు. మినపప్పు అంటే అంత కమ్మ ఉంటుంది. తింటారు కూడా, పిల్లలు తింటారు, అసలు వదలకుండా తింటారు, అంత మంచిగా ఉంటుంది. ఇట్లా అంటుకుంటారు. ఇట్లాంటి మీరు పిల్లలకు పెట్టుర్రు. తినకపోతే నాకు కామెంట్ పెట్టుర్రు ఈ విషయం. ఇక కొత్తిమీర లాస్ట్లో కొద్దిగా వేసుకోరు, ఫ్లేవర్ బాగా వస్తుంది. మినపప్పుకు కొత్తిమీర అంటే బాగా ఇష్టం నాకు. మీకు కూడా ఇష్టమా? కామెంట్ పెట్టు. ఇట్లా ఇప్పుడైతే గుమ్మగుమ్మాయించినట్టు ఉంటుంది. చేను దగ్గరకు పోతే, మా చేనులో పోతే ఏంది ఆ ఒడ్డు దగ్గర పొంగనే గుమ్మాయించినట్టు వాసన వస్తుండే. కొత్తిమీర, ఉల్లాకు, మెంతము అవన్నీ ఇక తినాలనిపించినట్టు ఉంటుండే, అంత మంచిగా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది. లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. పాతకాలం పొద్దుతోటి ఇట్లా మీ ముందుకు వస్తాయి. ఇది విషయం. సరే ఉంటా మరి. మినపప్పు కూర ప్రోటీన్ రిచ్ ఫుడ్, మస్తు ప్రోటీన్. పిల్లలకి మన లేడీస్కి కూడా ఎంత మంచిదో. తింటే మనకి పీరియడ్స్ అప్పుడు ఇట్లా మంచి బలం అన్నది వస్తుంది. ఆ టైంలోనైతే ఖచ్చితంగా తినూర్రి. మంచి ఫుడ్, మంచి ప్రోటీన్ ఫుడ్.
మా అమ్మమ్మకి అయితే మస్తు ఇష్టం. కానీ మినపప్పు అంటే ఇష్టపడతాను. మినపప్పు అండి బిడ్డ, మినపప్పు అండు. మినుములు వండించిర్రు కూడా అమ్మమ్మోళ్ళు. వండిస్తే మాకు పంపిస్తురు. అట్లా మేము కూడా మస్తు వండుకుందాం. ఇక అదే సరిపోతుండే, ఈ ఇయర్ మొత్తం సరిపోతుండే అమ్మమ్మ పంపించిన మినుములే. అట్లా ఇక వేడి వేడి అన్నం పొగలు వస్తుంది. ఇలా పొగలు కనబడుతున్నాయి. నేను వీడియో తీస్తున్నా కానీ పొగలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి, నేను చూస్తున్నా కదా. కాలుతుంది కొద్దిగా. ఇది సాఫ్ట్ ఇట్లా జారిపోయినట్టు ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది. బాగా మంది ఇష్టపడతారు. ఉండంతే ఉన్నది, తర్వాత తీసుకుంది. వేడి ఉంది, కలపస్తలేదు కూడా. మంచిగా సింపుల్గా ఇవి పెట్టేసింది మమ్మీ. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి చేస్తుండే ఇట్లనే, అట్లనే ఇవి పెట్టింది. మా అమ్మమ్మ కూడా వండుతుండే వచ్చినప్పుడు. వండుకుంటుండే ఇంకో ఓసారి నేను వండకపోతే. మస్తుంది, బాగుంటుంది. సూపర్ వేసినవి మమ్మీ. మధ్యలో మధ్యలో ఈ ఎల్లిగడ్డలు వచ్చి అట్లా వేస్తున్నారు. అప్పుడు మా బాపమ్మ అయినా మిరపకాయ కొట్టుకుంటా తింటే సూపర్ ఉంది రెసిపీ. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక అద్దెలో కొట్టేసి మస్తు మంచిగా ఉంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి, ఒక లైక్ చేయరు. ఎంత తినని వాళ్ళైనా ఈ మినపప్పు తింటారు. మినపప్పు మంచి ఫుడ్. వండుకున్నాక మీరు తినకపోతే నాకు చెప్పుర్రి ఈ విషయం.